హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఈరోజు మనం ఎగ్లెస్ బనానా మఫిన్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈ రెసిపీని మైదా, షుగర్, ఆయిల్ ఇవేమీ లేకుండా హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం మనం ముందుగా ఓట్స్ తీసుకోవాలండి. ఓట్స్ అనేది మసాలా ఓట్స్ ఉంటాయి, అవి కాకుండా రోల్డ్ ఓట్స్ ఉంటాయి. ఆ రోల్డ్ ఓట్స్ తీసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో ఒక హాఫ్ కప్ రోల్డ్ ఓట్స్ తీసుకోవాలండి. అదేవిధంగా బాగా పండిన 2 అరటిపళ్ళను తీసుకోండి. కాచి చల్లార్చిన పాలని పావు కప్పు తీసుకోండి. ఈ మూడింటిని మిక్సీలో వేసి బాగా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ పెరుగు వేసుకోండి. హాఫ్ కప్ అంటే నేను పావు కప్తో 2 సార్లు వేసుకున్నాను. అదేవిధంగా నెయ్యి వచ్చేసి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. బ్రౌన్ షుగర్ హాఫ్ కప్. మీ దగ్గర బెల్లం ఉంటే దాన్ని కూడా తురుముకొని హాఫ్ కప్ వేసుకోవచ్చు, లేదా బెల్లం పొడి ఉన్నా సరే హాఫ్ కప్ వేసుకోవచ్చు. తర్వాత సిన్నమిన్ పౌడర్ అండి, అంటే దాల్చిన చెక్క పొడి 1/8 టీ స్పూన్, అంటే 1/4 టీ స్పూన్లో పావు టీ స్పూన్లో సగం 1/8 టీ స్పూన్ వేసుకోండి. లేదా మీ దగ్గర సిన్నమిన్ పౌడర్ లేదు అంటే దాల్చిన చెక్క ఉంటుంది కదండి, ఆ చెక్కని నేను చూపించిన విధంగా తురుముకొనన్నా వేసుకోవచ్చు. అదేవిధంగా 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేయండి. అదే బనానా, ఓట్స్ అండ్ మిల్క్, ఈ మూడింటిని పేస్ట్ చేసాం కదండి, ఈ పేస్ట్ని ఇందులో వేసేయండి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి హాఫ్ కప్ గోధుమ పిండిని తీసుకోండి. అదేవిధంగా 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, ఈ మూడింటిని వేసుకొని మరొకసారి బాగా కలిసే విధంగా కలుపుకోండి. మీరు వీలైతే వీటిని ఒకసారి జల్లించుకొని తీసుకోండి. ఇప్పుడు నేను ఈ బ్యాటర్లోకి చాకో చిప్స్ వేస్తున్నానండి. అది మీ ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. 2 టేబుల్ స్పూన్ చాకో చిప్స్ వేయాలి. బ్యాటర్ అనేది ఇంక మీరు మిల్క్ యాడ్ చేయకండి. బ్యాటర్ ఇలాగే థిక్గా ఉండాలండి. మఫిన్స్కి ఎప్పుడు కూడా థిక్గానే ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి మీరు ఏం వేయాలి అనేది కంప్లీట్గా మీ ఆప్షన్ అండి. అంటే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, క్యాష్యూ అండ్ ఆల్మండ్స్ వేసుకోవచ్చు. అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్, ఇవన్నీ మీ ఆప్షనల్ అండి. మీకు నచ్చిన విధంగా మీ ఇంట్లో వాళ్ళకి ఏ విధంగా ఇష్టమైతే మీరు అవి వేయొచ్చు. ఇప్పుడు స్పాచులాతో ఒకసారి అంతా బాగా కలిసిన విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. మీ దగ్గర డార్క్ కాంపౌండ్ ఉంటే చాకో చిప్స్ వేయకుండా డార్క్ కాంపౌండ్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి అది కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్ని మఫిన్స్ లైనర్స్ ఉంటాయండి, మఫిన్స్ లైనర్స్లో వేసుకోవాలి. ఒక ట్రేలో మఫిన్ లైనర్స్ని వేసుకున్నానండి. ఈ బ్యాటర్కి 6 మఫిన్స్ వస్తాయి. మీ దగ్గర మఫిన్ లైనర్స్ లేదంటే కప్ కేక్ లైనర్స్ అన్న వేసుకోవచ్చు. మీ దగ్గర కప్ కేక్ లైనర్స్ కూడా లేదంటే మీరు ఇంట్లో కర్రీస్కి వాడుకునే చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదండి, కటోరీస్ కానీ చిన్న చిన్న బౌల్స్, అవి కూడా మీరు యూజ్ చేయొచ్చు. కాకపోతే వాటిలో డైరెక్ట్గా బ్యాటర్ని ఇలా వేయకూడదండి. ముందుగా మనం ఆయిల్తో గ్రీస్ చేసుకొని మైదా కానీ ఆటా కానీ అదే గోధుమ పిండితో కానీ మనం డస్ట్ చేసి పెట్టుకొని అప్పుడు వాటిలో ఈ బ్యాటర్ని వేసుకోవాలి. ఈ విధంగా బ్యాటర్ని మొత్తం లైనర్స్లో ఫిల్ చేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత
మనం పైన గార్నిషింగ్ కోసం చాక్లెట్ చిప్స్ యాడ్ చేయొచ్చండి. అదేవిధంగా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, క్యాష్యూ, ఆల్మండ్స్. నేనైతే చాకో చిప్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ వీటితో గార్నిష్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ మఫిన్స్ని బేక్ చేయడం కోసం ప్రీహీటెడ్ అవెన్లో 180 degrees దగ్గర 25 to 30 minutes బేక్ చేయండి. మీ దగ్గర ఓవెన్ లేనట్లయితే గ్యాస్ పైన కూడా లో ఫ్లేమ్లో 25 to 30 minutes బేక్ చేయండి. నాకు ఈ మఫిన్స్ 30 minutes దగ్గర బేక్ అయ్యండి. 30 minutes తర్వాత